సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పాసమైలారం, రుద్రారం, చిట్కుల్ గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బోర్వెల్స్తో పాటు రుద్రారం గ్రామం ప్రజల తాగునీటి అవసరాల కోసం ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాటు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రతి కౌన్సిలర్, అధికారులు ప్రజలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. వార్డుల్లో స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పాశమైలారం, రుద్రారం, చిత్తూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. డ్రైన్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, అలాగే ఆర్ఓ ప్లాంటు, బోర్స్, ఇవన్నీ గిట ఇంచుమించు 3 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. స్థానిక ప్రజలకు ఇక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక కౌన్సిలర్ ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రణాళికలతో అధికారులతో కలిసి మంచి కోఆర్డినేషన్తో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే కరెంటు కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ సామాన్య ప్రజలకు ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ప్రతి కౌన్సిలరు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలి. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్లు, స్థానిక పెద్దలు, గ్రామ పెద్దలు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పార్టీ పరిధిలో ఉన్న 5 గ్రామాలల్లో గత 2 నెలల కింద మాకు తీర్మానం చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కొక్క కౌన్సిలర్కు 50 లక్షల చొప్పున మాకు చైర్మన్ గారు, ఎమ్మెల్యే సాబ్ గారు, మా బాడీ తరఫున అందరు కలిసి ఒక్కొక్క కౌన్సిలర్కు 50 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా ఒక్కొక్క వార్డులల్లో ఎవరికి అవసరం ఉన్నంత వాళ్ళకు పనులకు ఎక్కడెక్కడ పెట్టుకున్నట్టు వాళ్ళు చెప్పారు. ఒక్కొక్కరు